ఇప్పుడు చూసుకుందాం మనం వచ్చేసి ఇక హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ గణపతి పప్ప అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ ఏమేమి గణపతి పప్పాలు ఉన్నాయి, ఏంటి, ఎన్ని హైట్ల నుంచి ఎన్ని హైట్ల వరకు ఉన్నాయి ఏందని మాత్రం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి అయితే మాత్రం ఇక్కడ కలరింగ్ వర్క్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక మన బాడీ కలరింగ్ అయితే కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణపతి పప్ప మాత్రం సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది, అంటే సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ స్పెషల్ గా ఈ గణపతి పప్పకి ఏంటంటే మన గణపతి పప్పకి అయితే మాత్రం 6 హ్యాండ్స్ ఉండడం జరిగింది. చూడండి, ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు కిరీటం పైన మన రాముల వారు అయితే ఉండడం జరిగింది. చూడండి, కిరీటం పైన చూసింది కదా, మాకు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఇక అన్న వాళ్ళ ఫినిషింగ్ వర్క్ ఎట్లా ఉంటుంది ఏందని మాత్రం మీకు తప్పకుండా తెలుసు. ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణపతి పప్పలో మాత్రం సేమ్ మోడల్స్ అయితే ఇక్కడైతే ఒక ప్రజెంట్ అయితే ఒక రెండింటికి అయితే కలరింగ్ చేసి పెట్టడం జరిగింది. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఇంకో గణపతి పప్ప మాత్రం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ ముంబై మోడల్ గణపతి పప్పలకు అనేది మనకు కాలు గిట్లు బాగున్నాయి కాబట్టి కాలు గిట్లు అడ్డం పెట్టిల్ను. చూసుకుందాం. ప్రజెంట్ గా అయితే మాత్రం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మన మహాదేవుడును అండ్ అలానే ఇక్కడ మాత్రం ఇంకా ఇద్దరైతే ఉన్నారు, అసలు తెలియదు నాకు. చూసుకుందాం. ఈ గణపతి పప్ప వచ్చేసి మనకు ఒక 9 feet కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తాం. అండ్ అలానే ఇంకో మన బొజ్జగణపయ్య, ఈ బొజ్జగణపయ్య చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ ఇంకా స్టాండ్ గిట్లా ఏం మొత్తం ఇంకా ఫిట్టింగ్ అయితే కాలేదు. చూసుకుందాం మనం ఇప్పుడు వచ్చేసి మనకు ఈ బొజ్జగణపయ్య అనేది చూడండి, మనకు వచ్చేసి బొజ్జగణపయ్య మేబీ ఒక స్టాండ్ గిట్లా ఏం లేదు కాబట్టి మనం హైట్ అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చెప్పలేము. ఇది ఏంటంటే మన పగడి గిట్లా ఇంకా ఏం లేదు గణపతి పప్పకు, మేబీ వాళ్ళు ఇంకా పగడి గిట్లా పెడతారు కావచ్చు నాకు తెలిసి అయితే. అండ్ అలానే ఇక్కడ చూసుకుందాం సేమ్ మోడల్ గణపతి పప్పలు. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది గణపతి పప్ప. ఇక్కడ అలానే హంస, ఆ హంస కూడా చూసుకోవచ్చు. మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్ లో కూడా చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంది బ్యాక్గ్రౌండ్ కూడా. చూసింది కదా, ఇక మీకు ఫినిషింగ్ వర్క్ అయితే నేను చెప్పా, అన్నదాలు మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది, మీకు అయితే తెలుసు అది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు తొండం పైన కూడా డిజైన్ అనేది చాలా బాగా వచ్చింది, గోల్డ్ వర్క్ ఇది. ఇక చూసింది కదా, మీకు ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి మనకు ఒక 13 feet వరకు అయితే ఉంటుంది. అండ్ ఈ మోడల్లో ఈ లైన్లో చూసుకున్నట్టయితే మాత్రం సేమ్ మోడల్ గణపతి పప్పాలు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గణపతి పప్ప మాత్రం సిట్టింగ్ పొజిషన్ లో గణపతి పప్ప మాత్రం కూర్చొని ఉండడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మనకు రాముల వారు రైట్ సైడ్ న, లెఫ్ట్ సైడ్ న మనకు సీతామాత అండ్ హనుమాన్ అయితే మధ్యలో ఉండడం జరిగింది. చూసింది కదా, ఈ గణపతి పప్ప హైట్ మాత్రం ఒక 10 feet వరకు అయితే ఉంటుంది. అండ్ బాడీ కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే సేమ్ మోడల్ గణపతి పప్పలు కాకపోతే కొంచెం బాడీ కలర్స్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే కొట్టడం జరిగింది. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. అసలు స్పేస్ అనేది చాలా తక్కువ ఉంది, అయినా కూడా మీకు దాంట్లో మాత్రం నేను వెళ్ళైతే చూపిస్తున్నా. అండ్ ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప మాత్రం చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మన గణపతి పప్పకు లెఫ్ట్ సైడ్ న మాత్రం మొత్తం హంస, రథం పైన గణపతి పప్ప అయితే కూర్చొని ఉండడం జరిగింది. చూడండి, ఈ మనకు వచ్చేసి గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు మొత్తం అష్ట గణపతి పప్ప మనకు బ్యాక్గ్రౌండ్ లో మాత్రము ఒక 5 గణేషెస్ అయితే ఉండడం జరిగింది. మేబీ నాకు తెలిసి అష్ట గణపతి పప్పలు మొత్తము చూసుకోవచ్చు లైన్ గా. చూసింది కదా, ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణపతి పప్పల్ అండ్ సేమ్ కొంచెం బాడీ కలరింగ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. ఇక మొత్తం బాడీ కలరింగ్ అయినాక మాత్రం ఇంకా చాలా బాగుంటది. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప మాత్రం మనకు చూసుకున్నట్టయితే మనకు మూషికుడు వచ్చేసి మనకు గణపతి పప్పకు లెఫ్ట్ సైడ్ న. అండ్ అలానే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే కృష్ణ భగవాన్. అండ్ అలానే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సీతామాత అనుకుంటా నాకు తెలిసి అయితే. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మాత్రం మనకు సరస్వతి అమ్మవారు అయితే ఉండడం జరిగింది ప్రజెంట్ గా. ఈ గణపతి పప్ప హైట్ చూసుకున్నట్టయితే మనకు ఒక 8 feet ఉంటాయి గణపతి పప్ప హైట్. అండ్ అలానే ఈ లైన్ లో మొత్తం సేమ్ మోడల్ గణపతి పప్పాలు అయితే ఉండడం జరిగింది. ఇంకా పోయి చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ గణపతి పప్పాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం. ఇంకా ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప మాత్రం మనకు ఇక్కడ తామర పువ్వు పైన కూర్చొని ఉండడం జరిగింది. ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు సరస్వతి అమ్మవారు స్టైల్లో మాత్రం ఉండడం జరిగింది, సేమ్ కాన్సెప్ట్ గణపతి పప్ప. చూసింది కదా, ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి మనకు ఒక 8 feet గణపతి పప్ప. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప చూసుకుందాం. ఇంకో గణపతి పప్ప చూసుకుంటే చాలా భారీగా ఉంది గణపతి పప్ప, ఇంకా వితౌట్ స్టాండ్.
చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్లో మొత్తం మన శివుని ఫేసెస్ అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే ఈ గణపతి పప్పకి ఏంటంటే ఫేస్కు మాత్రం మన బొట్టు, వెంకటేశ్వర స్వామి వారి నామాలు, అండ్ అలానే త్రిశూలం, అండ్ అలానే మెడలో చూడండి ఆభరణాలు కూడా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. ఈ గణపతి పప్ప ఏంటంటే ప్రజెంట్గా అయితే మాత్రం ఇంకా హైట్ అయితే మనం చెప్పలేము, ఎందుకంటే మనకు స్టాండ్ ఇంకా మీద కూర్చోబెట్టలే కదా, దానికోసం అయితే నేను చెప్పలేకపోతున్నా. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఇంతమంది చూసాం కదా, సేమ్ గణపతి పప్ప మాత్రం సేమ్ మోడల్స్లో మాత్రం ఇక్కడ ఉండడం జరిగింది. ఇంకా కలరింగ్ వర్క్ అనేది ఇంకా మొత్తం ఇంకా స్టార్ట్ కాలేదు. మీరు చూసింది కదా, ఇక రీసెంట్గా అయితే మాత్రం కలరింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సేమ్ గణపతి పప్పలు మాత్రం అక్కడ ఉండడం జరిగింది చూడండి. చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన మంజిత్ సింగ్ అన్న వాళ్ళ గణపతి పప్ప షెడ్లో మాత్రం మొత్తం గణపతి పప్ప అయితే చూపెట్టడం జరిగింది. అండ్ అలానే ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఉన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. గూగుల్ మ్యాప్లో మీకు డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ ద్వారా నేను రూట్ మ్యాప్ లింక్ కూడా పెట్టడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్క బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి, ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, కలుస్తాం మరి కొత్త వీడియోతో ముందుకు వస్తాను.